మీరు ఏం చేంజెస్ చేశారు, మీకు ఏం చేంజ్ కావాలనుకుంటున్నారు సొసైటీలో? హ్యావ్ సమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రతి ఒక్కరు చేయాలి. అంటే మీరు అంటున్నది ఏంటంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఓన్లీ హిందూయిజాన్ని మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఇది కాన్స్టిట్యూషన్ కూడా హిందూ కాన్స్టిట్యూషన్ అవుతుంది అని. అవును. ఇప్పుడున్న ముస్లిమ్స్ దే ఆర్ ఆల్ ప్యూర్ హిందూస్. రామ మందిర్ కడతానని చెప్పి పాలిటిక్స్లో రాలే. ఓకే, పవర్ ఉన్న వాళ్ళు మ్యానిపులేషన్కి ఎంతైనా తెగించే ఒక స్పేస్ ఉంది అని చెప్పేసి మీకు అర్థమైపోయింది. జస్టిఫికేషన్ అనేది ఈవెన్ కోర్టులో కూడా దొరకట్లేదు, పోలీస్ స్టేషన్లో కూడా దొరకట్లేదు. లేకపోతే అధికారులని వాళ్ళందరినీ తీసుకుని జైలు వేయచ్చు, వాళ్ళ మీద సస్పెండ్ చేయొచ్చు. వాళ్ళ క్రైమ్ ఈజ్ ఇన్ అవర్ కల్చర్, ఇట్ హ్యాస్ టు బి ఎరాడికేట్. డెమోక్రసీ ఉన్నది కానీ దాన్ని 100% ఎగ్జిక్యూషన్లో లేదు. కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత అవన్నీ ఏం లేవు. డెమోక్రసీ ఏంది? స్వేచ్ఛని ఎంత అనుభవిస్తున్నావు? ఎన్ని రైట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నావు? ఉమెన్ హ్యాడ్ నో రైట్స్ బిఫోర్ కాన్స్టిట్యూషన్. ఆదరణీయ బొమ్మక మురళి గారు మేము అడిగే ప్రశ్నలకు జవాబిస్తారు. आजादी नहीं तो बर्बादी शुरू, अंगूठा छाप भी यहाँ बनते गुरु, बस तू हो जा शुरू. పాతకాలం ఋషులు రాసిండ్రు వేదం, వేదం ని మార్చిండ్రు బేటా, ఇదేంది న్యాయం? మోసం చేసి చేసి ఎలా కాపాడుతావు? కులం జాతి నీది వీధి అని ఏమేం మారుస్తావు? छोटे छोटे लीडर्स और उनसे बड़े सीनियर्स, rising corruption because of these leaders, but जनता is watching you. It's a judgment day, not an interview. Just be yourself and tell the truth. Alright, bye, I'll see you soon. So guys, please welcome a producer, a businessman, a director, an actor himself, Dr. Bommaka Murali garu. Hello sir, how are you? సార్ మీకు ఎట్లా ఏ నేమ్తో పిలిస్తే మీకు నచ్చుతుంది సార్? అంటే మురళీ సార్ అని పిలిస్తే ఓకేనా, లేదంటే మీరు మొత్తం బ్రాండ్తో పిలవాలని ఎప్పుడైనా ప్రిఫర్ చేశారు? అంటే డాక్టర్ బొమ్మక మురళి అని పెడితేనే మీకు నచ్చుతుంది సార్? మురళీ బొమ్మక ఈజ్ గుడ్. మురళీ బొమ్మక అయితే నేను మీకు మురళీ బొమ్మక అని దట్ ఈస్ గుడ్. ఓకే సార్. అయితే బొమ్మక మురళి, బొమ్మక మురళి ఈజ్ ఓకే. ఓకే ఫైన్. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ గురించి చెప్తున్నాను. వాళ్ళు ఒక రిలీజన్ బేస్డ్గా పార్టీ వస్తుంది అనమాట. సో వాళ్ళు ఈ ధర్మాలను మళ్ళీ రివర్స్గా చేస్తున్నారు. అంటే మీరు చెప్పినట్టు మార్పు వస్తూ ఉంది కదా, ప్రతి 5 years ఒక మార్పు వస్తుంది. 90s నుంచి తీసుకుంటే ఇప్పుడు వరకు 2020 వచ్చేసింది, 2021 వచ్చేసింది. ఎవ్రీ 5 years ఒక మార్పు వస్తుంది, ఒక కొత్త చట్టం వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో వీళ్ళు ఏమైనా మళ్ళీ రివర్స్ తీసుకొని మళ్ళీ మనకు 10,000 సంవత్సరాల కింద ఉన్న ధర్మాలని, ఉన్న చట్టాలను తెచ్చి మళ్ళీ అదే ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది మీకు? అంటే బిఫోర్ కాన్స్టిట్యూషన్ అనేది రాజు వ్యవస్థ అండ్ ధర్మాలు కీ రోల్. అండ్ ఎస్పెషల్లీ మనం బాగా చెప్పుకోగలిసింది ఏంటంటే మన ధర్మం అని అనుకుంటాం, అదే సనాతన ధర్మం అని అనుకుంటాం. అంటే ఒక హిందూ బేసిస్ అయితే ముస్లిమ్స్ ఉన్నాయి, క్రిస్టియానిటీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో బట్ ఈ మిక్చర్ ఆఫ్ మెనీ రిలీజన్స్ తోటి సిటిజన్స్ ఆక్యుపైడ్ కాబట్టి ఇండియాలో అన్నిటినీ మనము సంపాదనలో నడిపించే విధంగా చేసేదే ఒక వ్యవస్థ. అంటే బిఫోర్ ఇన్వేడర్ ఆఫ్ మన ముస్లిమ్స్కి అప్పుడు ప్యూర్ 100% హిందూస్ ఉండే. సో దట్ వాజ్ గుడ్ ఆప్షన్ ఉండే. మనకు ఒక ధర్మాన్ని, ఒక హిందూ ధర్మాన్ని బీజేపీ తీసుకుంటున్న ఒక పద్ధతి. ఇప్పుడు వీళ్ళందరినీ ఎలగొట్టేసి సిఏ యాక్ట్ రూపంలో, ఎన్ఆర్సీ యాక్ట్ రూపంలో వీళ్ళందరినీ వెకెట్ చేపించి మళ్ళీ హిందూ ధర్మాన్ని తెచ్చి మళ్ళీ మన ధర్మాన్ని తెచ్చి మళ్ళీ దేశం నడిపియాలి అంటే అది వృధా ప్రయత్నాలు. అయితే చెప్పినట్టు వేకేట్ చేపించేస్తా అని అంటున్నారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అయితే ఒక 30 కోట్ల మంది ముస్లిం ఉంటారు సార్. వేరే ముస్లిమ్స్ అన్న, క్రిస్టియన్స్ అన్న, మైనారిటీస్ వేరే వాళ్ళు ఒక 30 కోట్ల మంది వరకు ఉంటుంది. ఇంతమందిని ఎలాగొట్టి ఎడ పంపిస్తాను అనుకుంటున్నాను. దట్ విల్ నాట్ బి డన్. అయితే వీళ్ళందరూ ఎడికి వెళ్ళిపోతారు. 30 కోట్ల మంది బయటికి అయితే రాలేదు కదా. ఎలాగొట్టడానికి చెప్పిన ప్రోగ్రామ్ కాదు అది. సిఏఏలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని, ఇల్లీగల్ మైగ్రెంట్స్ని వాళ్ళ దేశాన్ని వాళ్ళు పంపించడానికి. సో దెర్ ఈజ్ ఎ మెకానిజం అని చెప్పేసి సిఏ యాక్ట్ ఎన్ఆర్సీ తీసుకుని వచ్చారు. సో దాని ప్రకారంగా ఉన్న ముస్లిం నిలగొట్టాలని, ఉన్న క్రిస్టియన్ నిలగొట్టాలని కాదు అది. బట్ ఇల్లీగల్గా ఆక్యుపెంట్స్ని నిలగొట్టాలి. అదొక ప్రక్రియ తీసుకుని దాంట్లో లోపాలు ఉండొచ్చేమో, బట్ అల్టిమేట్గా ఆ లోపాలను అడ్రస్ చేస్తున్నప్పుడు సరి చేస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ సో దట్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పీపుల్ ఎవరైతే ముస్లిం ఏరా నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారో, ఆ కన్వర్షన్ జరిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నిలగొట్టడానికి కాదు, వాళ్ళని కన్వర్ట్ చేయడానికి కూడా కాదు.
అయితే వీళ్ళైతే బయటికి ఎడికల్ రాలేదు కదా సార్. ఇప్పుడు ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో ఎవరి దగ్గర అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్గా ఒక విలేజ్ ఉంది, వాళ్ళ దగ్గర వ్యవస్థ లేదు, ఆప్షన్స్ లేవు, వాళ్ళు చేసుకోలేదు, వాళ్ళ దగ్గర ఏమీ ఆధార్ కార్డు లేదు. సో అట్లాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి సార్ మళ్ళీ అప్పుడు? ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సొల్యూషన్ ఇక్కడున్న కంట్రీలో ఎగ్జిస్ట్ అయిన కన్వర్టెడ్ ముస్లిమ్స్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ని తీసేయాలని ఎజెండా కాదు. సింపుల్గా అది చదివితే సిఏ యాక్ట్ ప్రకారంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇల్లీగల్ ఫారినర్స్ని తీసేయడానికి పంపించడానికి ఇది ప్యూర్. అది ఆ మైండ్లో పెట్టుకుంటే అది కరెక్ట్. అది కానీ ఇంకోటి మీరు అన్నట్టు ఒకవేళ ఇక్కడున్న ముస్లిమ్స్లను కూడా ఎలా కొట్టాలి అని ఆలోచిస్తే అది తప్పది. అది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సో మెయిన్ మోటో అయితే ఇదే అన్నట్టు అందరు అనుకుంటున్నారు కదా సార్. ఇప్పుడు ఒక 30 కోట్ల మంది వేరే రిలీజన్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళైతే బయటికి వెళ్ళి రాలేదు. సో ఉన్న వాళ్ళే చేంజ్ అయి ఉంటారు కదా. ఇప్పుడు ఒక 30 కోట్ల మంది అయితే బయటికి వెళ్ళి రాలేదు. ఎట్లన్నా నేను చెప్పినట్టు ఒక గవర్నమెంట్ అయితే ఒక రిలీజన్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, వేరే రిలీజియన్స్కి అయితే ఏం సపోర్ట్ చేస్తలేదు. అంటే మీరు అంటున్నది ఏంటంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఓన్లీ హిందూయిజాన్ని మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు. అవును. అంటే ఇది కాన్స్టిట్యూషన్ కూడా హిందూ కాన్స్టిట్యూషన్ అవుతుంది అని. అవును. అండ్ గవర్నమెంట్ హిందూ గవర్నమెంట్ అవుతుంది, ఇదే కదా మీరు అది అనుకోవడమే తప్పు. అది ఒకవేళ అట్లా చేస్తున్నారు అనే గవర్నమెంట్ అయితే అది కూడా తప్పే. అది అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో 100% వాళ్ళు చేయలేరు అంటారు. నో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒకవేళ అయితే ఇప్పుడున్న ముస్లిమ్స్ దే ఆర్ ఆల్ ప్యూర్ హిందూస్. అవును. కన్వర్టెడ్ బై ఫోర్స్. అవును. వలస వచ్చిన ముస్లిమ్స్ కారు వాళ్ళు. సో వీళ్ళ మీద ప్రత్యేకంగా ఇది ఒక పాలిటిక్స్. ఇది వాళ్ళ ఎజెండా ఏంటి? బీజేపీ ఎజెండా రిలీజన్ బేస్డ్ చేసే ఒక పాలిటిక్స్ వాళ్ళు చూజ్ చేసుకున్నారు. వేరే వాళ్ళు క్రైమ్ బేస్డ్. ఇంతకుముందుకు పవర్లో రావడానికి బ్లాక్ మనీని తెస్తానని అని చెప్పారు, రామ మందిర్ కడతానని చెప్పి పాలిటిక్స్లో రాలే. ఓకే, ఇప్పుడు అవన్నీ చేసిస్తున్నారు. అయిన తర్వాత ఇప్పుడు దాన్నే కంటిన్యూ చేసుకుంటూ పోతే వాళ్ళకి ఎవరు పట్టాలి? రామ మందిర్ చేస్తామని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా చెప్పారు కదా సార్. ఏది నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ ఇప్పుడు ఏదైతే మొన్న వన్ ఆఫ్ దెమ్. బట్ ఇదే ఎజెండా అని చెప్పేసి రాలే. అండ్ నన్ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆఫ్ ది రియలీ ఇంట్రెస్టెడ్ ఆఫ్ ది రిలీజన్ పార్ట్. సో ఈ రిలీజన్ను మనమే పెట్టుకొని ముందుకు పోవాలి, ఈ కాన్స్టిట్యూషన్ వదిలేసేసి మళ్ళీ వ్యవస్థను తీసుకొని రాజు వ్యవస్థ రావాలి అని అంటే అది రాంగ్. అది కాదు కూడా అట్లా. సో ఒక లో కాస్ట్ ఆమెని రేప్ చేసి హై కాస్ట్ వాళ్ళు చంపేసి పోలీస్ వాళ్ళే ఆమెని బాడీ తీసుకుపోయి కాల్ చేశారు. సో ప్రూఫ్స్ అన్ని అడ్జస్ట్ చేశారు అన్నమాట. మొత్తం డిస్మాంటల్ చేసేసారు, మొత్తం కేసుని మొత్తం రఫా చేసేసారు. అయితే అప్పుడు కూడా కాస్ట్ వస్తున్నాయి కదా సార్. అంటే హై కాస్ట్ వాళ్ళందరూ వచ్చేసి ఠాకూర్లు వాళ్ళు వచ్చేసి ఆ కేసుని ముందుకు పోకుండా ఆడనే ఆపేశారు కదా సార్. మళ్ళీ ఇది ఇంకా మళ్ళీ ఇంకొంది కదా సార్ మళ్ళీ కల్చర్లో మళ్ళీ మారతలేరు కదా. హోల్ ఎపిసోడ్లో మీరు చూస్తే పవర్ ఉన్న వాళ్ళు మ్యానిపులేషన్కి ఎంతైనా తెగించే ఒక స్పేస్ ఉంది అని చెప్పేసి మీకు అర్థమైపోయింది. దాన్ని ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి జస్టిఫికేషన్ అనేది ఈవెన్ కోర్టులో కూడా దొరకట్లేదు, పోలీస్ స్టేషన్లో కూడా దొరకలేదు, కాన్స్టిట్యూషన్లో 4 పిల్లర్స్లో ఎక్కడ కూడా మనకు దొరికే అవకాశం లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం మనం. యూపీలో జరిగింది ఇట్లా. యూపీ అనే కాకుండా దేశంలో ఉన్న డిఫరెంట్ రాష్ట్రాల్లో అక్కడక్కడ జరుగుతున్నాయి. కానీ మెజారిటీ బిఫోర్ కాన్స్టిట్యూషన్కి ఇప్పటికి డిఫరెంట్ చాలా ఉంటుంది. అక్కడైతే ఎక్కడ పడితే అక్కడ జరిగేది. బట్ ఇప్పుడు అక్కడక్కడ ప్లేసెస్ జరిగింది. అసలు మోటో ఏంటి ఇక్కడ అని అంటే వీళ్ళు ఇలా మ్యానిపులేట్ చేసుకోవడానికి ఆ ప్లాట్ఫామ్ ఉన్నది. ఈ ప్లాట్ఫామ్ని ఎప్పటికప్పుడు మాడిఫై చేసి దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఇట్ విల్ బి చేంజ్డ్. ఈ మ్యానిపులేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఏమో చేస్తుంది, ఎవరు చేశారు ఆ పోలీసులని లేకపోతే అధికారులని, వాళ్ళందరినీ తీసుకుపోయి జైలు వేయచ్చు, వాళ్ళ మీద వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు. సో ఆ రోజులు వస్తాయి. ఒకటేసారి 10,000 సంవత్సరాలు ఒక క్రైమ్ అనే డిపార్ట్మెంట్లో కల్చరల్లో ఎగ్జిస్ట్ అయిన దాన్ని 70 సంవత్సరాలు ఎలా మాడిపోతుంది? అయితే మీరు చెప్పిన ప్రకారంగా సార్ ఇప్పుడు ఉన్న ప్రస్తుతం గవర్నమెంట్ డెమోక్రసీని డెమోలిష్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మీకు ఏమైనా? ఎందుకంటే ఎవరైతే హై కాస్ట్ వాళ్ళు ఉన్నారో నార్త్లో ఒక స్టేట్ వాళ్ళే రూల్ చేస్తున్నారు. సో వాళ్ళే వీళ్ళని హైప్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళకి ఏం అవ్వకుండా వీళ్ళు చూసుకుంటున్నారు. అయితే ఈ గవర్నమెంట్ వల్ల అవుతుంది అనుకుంటున్నారా? గవర్నమెంట్ చేంజ్ అయితే ఏమైనా అవుతుంది అనుకుంటున్నారా మీరు? ఒక పాయింట్ ఇక్కడ మీకు మనం క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఏంటంటే డెమోక్రసీ అంటే ఏంటి అంటే ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఏర్పడే ప్రభుత్వాలు. అంటే ప్రజలు అన్నీ నిర్ణయిస్తారు అండ్ గవర్నమెంట్ అది చేయాలి, చట్టాల రూపంలో కన్వర్ట్ చేసి చేయాలి, లేకపోతే లేదు. అంటే ప్రజలు ఎలా నిర్ణయిస్తారు? ప్రజల యొక్క రిప్రజెంటేటివ్ ఆ కాన్స్టిట్యుయెన్సీలో లేకపోతే నియోజకవర్గంలో ఒక లీడర్ని ఎన్నుకోబడతారు. అయితే ఆ కాన్స్టిట్యుయెన్సీలో ప్రజల గురించి అవగాహన ఉండాలి ఆ లీడర్కి.
అది ఏదైనా పర్లేదు. ఇప్పుడు అసెంబ్లీలో పోయే లీడరా, లేకపోతే పార్లమెంట్లో పోయే లీడరా, లేకపోతే వార్డు మెంబరా, లేకపోతే కార్పొరేటరా, కౌన్సిలరా అనేది ఏదైనా కావచ్చు. బట్ ఈ సపోజ్ టు నో ది కంటెంట్ ఆఫ్ ది హోల్ కల్చర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కాన్స్టిట్యుయెన్సీ. అంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని, ప్రజల యొక్క ఆమోదాన్ని, ఆ ప్రజలకు కోరుకున్న ఒక పెద్ద దేశం కదా సార్, 130 కోట్ల జనాభా ఉంది. దీంట్లో మీరు డెమోక్రసీ లేదని ఎట్లా అనుకుంటున్నారు? డెమోక్రసీ ఉన్నది, కానీ దాన్ని 100% ఎగ్జిక్యూషన్లో లేదు. డెమోక్రసీ అంటే అనిపిస్తుంది, ఎందుకు అట్లా అనిపిస్తుంది సార్? అంటే ఇంత మంచి అందరు బతుకుతున్నాం కదా నార్మల్గా. ఇప్పుడు నేను ఒక జాబ్ చేస్తున్నాను, మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, లేకపోతే మీరు ఒక సినిమా తీస్తున్నారు. సో నేను కూడా నా నేను బతుకుతున్నాను, మీరు కూడా మీరు బతుకుతున్నారు. సో మీకు ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది సార్ దాంట్లో? సో డెమోక్రసీ అంటే ఏంటి? యాక్చువల్గా మనము బతకడమే అని కాదు, దాంట్లో స్వేచ్ఛని ఎంత అనుభవిస్తున్నావు, నీ రైట్స్ని ఎంత ఎక్స్ప్లోర్ చేసుకోగలుగుతావు, నీకు ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది దాంట్లో. ఒక ఉమెన్ బిఫోర్ కాన్స్టిట్యూషన్, ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు చూస్తే మీ చట్టాల్లో చేంజెస్ వస్తున్నాయి మనకి. ఈ చేంజెస్ రావటం అనేది డెమోక్రసీ. సో ఆ చేంజెస్ ఫస్ట్ డే 1 నిర్భయ యాక్ట్ ఎందుకు పెట్టలే? అది కంటిన్యూస్ ప్రాసెస్లో ఎందుకు పెట్టారు? ఈ అమెండ్మెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? దాన్ని నేను డెమోక్రసీ అంటాను. డెమోక్రసీ ఈజ్ లెటింగ్ యూ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. అంటే నిర్భయ యాక్ట్ పెట్టక ముందు కూడా ఏదో ఒక పనిష్మెంట్ ఉండేది అనుకుంటా కదా సార్. ఇప్పుడు నిర్భయ యాక్ట్ అంటే లా వల్ల పెడుతున్నారు, లా ఒకటి అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చింది. అంతకుముందు అయితే ఏదైతే పూర్వకాలం ఉందో అప్పుడు ఏదో ఒక పనిష్మెంట్ అయితే ఇచ్చేటోళ్ళేమో కదా. ఇది పెద్ద చర్చ. ఇది బిఫోర్ కాన్స్టిట్యూషన్లో ఒక ఉమెన్ పైన జరిగిన అత్యాచారము కొంతమందికి సడలించేశారు. ఇప్పుడు ఒక ఉమెన్ పైన ఒక మేల్ జరిగిన ఒక అత్యాచారం అని కన్సిడర్ చేయకుండా కులాల వారిగా, మతాల వారిగా డివైడ్ చేసి వాళ్ళ యొక్క రైట్స్ని ఆటోమేటిక్ ఇచ్చేశారు. కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత అవన్నీ ఏం లేవు. అంటే చట్టాలందరికీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమన్నా బ్రాహ్మణ్స్ వాళ్ళకి ఒకళ్ళు బిఫోర్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు అంటే ఉమెన్ పైన అత్యాచారం చేస్తే దాన్ని నేరంగా పరిగణించలే. ఇది 1000 సంవత్సరాలు జరిగిన ఒక వ్యవస్థ. సో డెమోక్రసీ అంటే ఏంటండి? క్రైమ్ ఈజ్ ఇన్ అవర్ కల్చర్. దాన్ని ఒక్కొక్కటిగా తీసి పారేయటం. అంటే మన కల్చర్లోనే క్రైమ్ ఉంది అని మీరు డైరెక్ట్గా చెప్తున్నారు. అవును, మన కల్చర్లో క్రైమ్ ఎట్లుంది సార్? ఇప్పుడు నేను భయపడతాను కదా, ఏమైనా చేయాలంటే నేను భయపడాలి కదా, నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కదా క్రైమ్ చేయాలంటే. సో మీరు ఎట్లా అనుకుంటున్నారు సార్? అది మన కల్చర్లో వచ్చేసిందని మీరు ఎట్లా డైరెక్ట్గా చెప్పేస్తున్నారు? ఇప్పుడు ఒక తండ్రి కొడుకు అని బిడ్డ పైన ఉండే అధికారాలు ఏమంటారు? దాన్ని రెస్పాన్సిబిలిటీ కొన్ని ఉంటాయి, అధికారాలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఇప్పుడు ప్రణయ్ అమృత కేసు ఉంది, జరిగింది. సో ఒక ఫాదరు ఆయన రైట్స్ను, ఆయన అధికారాలు, ఆయన ఆచార వ్యవహారాలను నేను క్లెయిమ్ చేసుకుంటున్నానని చెప్పేసి ఆయనకు ఆ ధైర్యం ఎలా వచ్చేది? ఆయనకు ఆ ఆలోచన ఎలా తెప్పించేది? ఆయనకు నచ్చిన పర్సన్ తోటి ఆయన పెళ్లి చేయాలి అతని కూతురికి అనే ఒక సబ్జెక్ట్ని ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చేది? అది ఏ తండ్రి ఉన్నా కానీ అదే ఆలోచిస్తారు కదా సార్. అంటే దాన్ని ఏమంటారు? తండ్రి అయితే నేను కూడా అదే ఆలోచిస్తాను. దాన్ని ఏమంటారు? సేఫ్గా ఉండాలి. దాన్ని ఏమంటారు అంటే దాన్నే అంటారు క్రైమ్ ఇన్ అవర్ కల్చర్. అంటే ఒక ఫాదరు తన బిడ్డ పైన ఇలాంటి అధికారాలు, అది ఆచార వ్యవహారాల రూపంలో అది ఒక ధర్మము అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. బట్ కాన్స్టిట్యూషన్లో అలా ఏం లేదు. మేజర్ అయితే యూ హ్యావ్ లిబర్టీ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. అంటే కాన్స్టిట్యూషన్ చెప్పేది, నీ ధర్మం చెప్పేది కాంట్రడిక్ట్ అవుతుంది. దీన్నే క్రైమ్ అని అంటాం. దాన్ని క్రైమ్ని మనకు స్టేజెస్ పరంగా లేకపోతే కాలానుగుణంగా మనం దాన్ని మార్పులకు లోబడి, అప్గ్రేడేషన్కి లోబడి అది రిజెక్ట్ చేస్తే దాన్ని తీసేసేయాలి. దాన్నే యాక్ట్ రూపంలో కన్వర్ట్ చేసి మన కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ చేస్తాం. దీన్నే మనం ప్రజలు అందరూ వాళ్ళ యొక్క కంఫర్ట్కి అనుగుణంగా, అప్గ్రేడేషన్కి అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు జరగటం వల్ల ఆ మార్పులను ఇంప్లిమెంట్ చేయటమే డెమోక్రసీలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఒక ట్రికీ పార్ట్. దానిని మనం బ్యాక్గ్రౌండ్లో చెప్తే ఎప్పుడైనా ఒక సెంటెన్స్ రూపంలో క్రైమ్ ఈజ్ ఇన్ అవర్ కల్చర్, ఇట్ హ్యాస్ టు బి ఎరాడికేటెడ్. ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ డెమోక్రసీ ప్రొవైడ్స్ దట్ పర్టికులర్ థింగ్స్ టు రెస్పాన్సిబుల్ సిటిజన్స్. సో మార్పుకు అనుగుణంగా ఆ చేంజెస్ని మనం ఇంప్లిమెంట్ చేయటమే. ఇది కంటిన్యూస్ ప్రాసెస్.